ఇంటికి శోభలే ముంగిలికి అందము పిల్లల వలన కలుగుతుంది. ఏ ఇంటిలో ఆడుతూ నవ్వతూ పిల్లలు ఉంటారో ఆ ఇంటిలో ఉత్సాహము ప్రసన్నత ప్రతి ఘడియ నాట్యం చేస్తూ ఉంటాయి. ఇంటివారికి సమయం ఇట్టే గడిచిపోతుంది. కష్టకాలములో కూడా పిల్లల మధ్య ఆడుతూ పాడుతూ గడిపివేయగలుగుతారు. పిల్లల కోసం మనుష్యుడు ఉత్సాహపూర్వకంగా ఎక్కువ పనిచేయుటకు ప్రేరేపించబడతాడు. సంతానం కలిగిన స్త్రీ పురుషులు నైతిక పతనం అయ్యే అవకాశము తగ్గిపోతుంది. నేటి పరిస్థితులలో పెరిగిన జనసంఖ్యను దృష్టిలో ఉంచుకుని పిల్లలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. సంతానము లేనివారు మాత యొక్క విశేష కృపగా భావించి పిల్లలను పెంచే సమయాన్ని లోకసేవలో ఆత్మసాధనలో వినియోగించాలి. వాసనతో ప్రేరితులైనప్పుడు జరిగిన గర్భాధానము వలన భార్యాభర్తలలోని స్వార్థము, వాసనతో కూడిన నికృష్ణ భావనలే రూపుదాల్చి సంతానంగా వస్తుంది. వారు చిన్ననాటి నుండే పెద్దల మాట లెక్క చేయకుండుట దుర్గుణాలు కలిగించి కష్టపెడతారు. ఆ సంతానము గురించి తమ ఏ త్యాగం చేశారో దానిని స్మరణించి తమ శ్రమ నిస్సారము నిరర్థకము విఫలమైనదని. కుపాత్రులైన సంతానం కంటే సంతానం లేకపోవుట వేరెట్లు మేలు కదా. గాయత్రీ ఉపాసకుడు అటువంటి విషమ పరిస్థితిలో పడడు. ఉన్నతమైన ఆలోచనల వలన సంతానం కూడా అటువంటి మనోభూమితోనే జన్మిస్తుంది. అలాగే గాయత్రీ సాధకులు సతోగుణ సంపన్నులైన మాతపితల సంస్కారంతో జన్మించిన సంతానం కూడా పెద్దయిన తర్వాత వారి గుణకర్మ స్వభావములు, పరాక్రమము, ప్రతిష్టలు చూసి తల్లిదండ్రులు సంతోషిస్తారు. తమ శ్రమ సఫలమైనదని ఆనందిస్తారు. అటువంటి సంతానమే తల్లిదండ్రుల గౌరవం పెంచి సేవ చేస్తుంది. దారి తప్పిన సంతానాన్ని బాగుచేయుటకు, వారి బుద్ధిని సరిచేయు శుభ సంస్కారాల స్థాపనకు గాయత్రీ ఉపాసన చాలా ఉపయోగకరమని